అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఎవరు మ్యారేజ్కి వెళ్ళాము అనుకుంటున్నారా? మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ కొడుకు మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. ఆల్రెడీ తన మ్యారేజ్ అయితే అయిపోయింది, ఇంకా రిసెప్షన్ ఉంటే రిసెప్షన్కి అయితే వెళ్ళాము. ఈ లాగ్లో బెంగాలీ వాళ్ళ రిసెప్షన్ అనేది ఎలా అవుతుంది ఏంటి అనేది మొత్తం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మా ఇంటి దగ్గర నుంచి మేమైతే బైక్లో అయితే వచ్చేసి బైక్ అక్కడ పెట్టేసి లాంచ్ అయితే ఎక్కామన్నమాట. ఈ ఘాట్ నుంచి ఆ ఘాట్కి వెళ్ళాలంటే కంపల్సరీ లాంచ్ అనేది ఎక్కాలి. ఇంకా వేరే ఆప్షన్ అయితే మనకి ఏమీ ఉండదండి. ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ మెంబర్స్ అయితే ఫస్ట్ ట్రిప్కి అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇది సెకండ్ ట్రిప్ అనమాట. మేము కొంచెం లేట్ అయింది, 7:30 అలా అయిపోయింది అనమాట మాకు. సో మేమైతే ఇంకా సెకండ్ ట్రిప్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ ట్రిప్లో కొంతమంది వెళ్ళిపోయి జస్ట్ 10 minutesలో అయితే అటువైపు ఘాట్కి అయితే మనం రీచ్ అయిపోతాం అనమాట. సో ఫైనలీ మేమైతే అటువైపు ఘాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి టోటో ఎక్కిసి వాళ్ళు ఎక్కడైతే ఫంక్షన్ హాల్ అయితే పెట్టారు కదా అక్కడికైతే వెళ్ళాలండి. ఫంక్షన్ హాల్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరే అంట. ఇంకా ఫైనలీ మేమైతే టోటో అనేది ఇక్కడ ఎక్కిపోయి ఫైనలీ ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయామండి. వాళ్ళు చాలా సింపుల్గా చాలా బాగా చేస్తూ ఉంటారండి. కంపల్సరీ నాన్ వెజ్ అయితే పెడుతూ ఉంటారు. అయితే ఫిష్ అయితే చాలా రకాలుగా పెడతారు. ఇదైతే ఎంట్రన్స్ అండి, చూసారా ఎంత బాగుందో. వచ్చి రాగానే ఫస్ట్ అమ్మాయిని అబ్బాయిని చూద్దాము అని చెప్పేసి వెళ్ళాం. అమ్మాయిని చూస్తే చాలా బాగా అనిపించారండి. అమ్మాయి ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంది, చాలా బాగున్నారు. నాకు చూడగానే ఇద్దరిని చాలా బాగా అనిపించింది. ఇదైతే వాళ్ళ మదర్ అనమాట, అబ్బాయి వాళ్ళ మదర్. ఇంకా మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు, నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా. ఇంకా స్టార్టింగ్ ముందునే ఇంకా స్టార్టర్ ఉంటే ఇంకా స్టార్టర్ కాగా ఫస్ట్ మా పాప అయితే ఇంకా డ్రింక్ని చూసింది కదా, ఆ డ్రింక్ని అయితే ఫస్ట్ ఇంకా తాగుతాను అని చెప్పేసి డ్రింక్ అయితే ఫస్ట్ అయితే ఇంకా తీసేసుకుంది, ఇంకేమి కూడా తాగకుండాని. అక్కడ అక్క చూసారా డ్రింక్ అనేది చాలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే తన దగ్గరికి వెళ్ళైతే తనకు నచ్చింది మ్యాంగోది అయితే తీసేసుకుంది. ఇంకా తీసుకొని అయితే తాగుతూ ఉన్నదనమాట. ఇంకా నేను కూడాని ఇంకా తను తీసుకుంది అని చెప్పి నేను కూడా ఇంకా ఫస్ట్ డ్రింకే తీసుకున్నాము. ఇంకా పకోడా గట్ట పెడితే అవన్నీ కూడా తినేసాము. పైన అయితే ఇంకా మనకి వాళ్ళు డిన్నర్ అనేది అరేంజ్ చేశారు. ఇంకా మా పాపకి డ్యాన్స్ వస్తే ఏదో ఒక 2-3 స్టెప్స్ అయితే వేస్తుంది, కానీ చాలా షై ఫీల్ అవుతుంది. అస్సలు ఎక్కడ కూడా డ్యాన్స్ వేయడానికి అయితే నచ్చుకోదు. ఇంకా పైకైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ బెంగాలీస్ అందరూ కూడా వాళ్ళు కూర్చోబెట్టే తినిపిస్తూ ఉంటారండి. అస్సలు బఫే సిస్టమ్ అయితే ఉండదు. బట్ వాళ్ళు చాలా సింపుల్గా చాలా బాగా చేశారు ఫంక్షన్. మెయిన్లీ స్వీట్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు మా హస్బెండ్కి. ఇలా మెనూ కార్డ్ అయితే కంపల్సరీ వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఎవరు మ్యారేజ్కి అయితే కూడా ప్రతి మ్యారేజ్ కూడా వాళ్ళ మెనూ కార్డ్ అనేది ఉంటుంది. ఫంక్షన్ అయితే చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.